ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామ. RRR గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. మాయాజ్యోత విజయ మధు మదోన్మత్త సుయోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునం. బానిసల కంటే అహంభావమా? నీ కనుల ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకుని ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర నీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని నా స్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. RRR మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు భీముని ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనిలో అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమా, మనందరి రఘురామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు.